కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. పశ్చిమాసియా నిప్పుల కొలిమిలా మారింది. అగ్రరాజ్యం అమెరికా యుద్ధం విడని ఇజ్రాయెల్ల తీరుతో ఇప్పుడు ఇరాన్ తన పంజాను గల్ఫ్ దేశాల వైపు మళ్లించింది. అందులో భాగంగానే ఇరాన్ గల్ఫ్ దేశాల అంతర్జాతీయ విమానాశ్రయాలు చమురు కేంద్రాలపైన దాడులు చేస్తుంది. ఈ తెల్లవారుజామున కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగిన విధ్వంసకర దాడి ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇరాన్ ప్రయోగించినటువంటి ఆత్మాహుతి డ్రోన్లు కువైట్ గగనతలాన్ని చీల్చుకుంటూ వచ్చి విమానాశ్రయంలోని అత్యంత కీలకమైన ఫ్యూయల్ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నాయి. ఒక భారీ పేలుడు శబ్దంతో విమానం ఒక్కసారిగా ఆ విమానాశ్రయం అంతా కూడా ఒక్కసారిగా వణికిపోయింది. ఆకాశాన్ని తాకుతున్న మంటలు, దట్టమైన పొగతో ప్రయాణికులు ప్రాణభయంతో చెల్లాచెదరుగా పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే కేవలం కువైట్ మాత్రమే కాదు, ఇటు దుబాయ్, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాలపైన ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపిస్తూ గల్ఫ్ రీజియన్ను ఇప్పుడు గడగడలాడిస్తుంది. ఇక ఫిబ్రవరి 28న మొదలైనటువంటి ఈ యుద్ధ వాతావరణం ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. కువైట్ పైన ఇరాన్ గురిపెట్టడం వెనుక పెద్ద వ్యూహమై కనిపిస్తుంది. గత మార్చి 8న చమురు నిల్వ కేంద్రాలపైన, మార్చి 14న ఎయిర్పోర్ట్ రాడార్ వ్యవస్థలపైన దాడులు చేసినటువంటి ఇరాన్ ఇప్పుడు నేరుగా విమాన ప్రయాణాలనే స్తంభింపజేసేలా వ్యూహాలు రచిస్తుంది. మినా అల్ అహ్మదీ రిఫైనరీ, ఆలీ అల్ సలేం ఎయిర్ బేస్లు కూడా ఈ దాడుల ప్రభావానికి లోనయ్యాయి. అమెరికా మిత్ర దేశాలను దెబ్బ కొట్టడం ద్వారా ట్రంప్పై ఒత్తిడి పెంచాలని ఇరాన్ ఇప్పుడు భావిస్తోంది. ఇరాన్ దెబ్బకు అటు నెతన్యాహు, ఇటు ట్రంప్ ఇద్దరు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడితో ఏం చేయాలో పాలు పోలేని స్థితిలో ట్రంప్ ఉన్నారు. ఇప్పుడు మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధం భీకరంగా మారుతుంది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇప్పుడు టెహరాన్ నగరం పైన బాంబుల వర్షం కురిపిస్తుంది. దాడులు జరుగుతున్న, శాంతి చర్చలు నడుస్తున్నాయంటూ ట్రంప్ ప్రకటనలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ దగ్గర కోల్పోవడానికి ఇంకేమీ లేదని, ఆ దేశం సర్వం కోల్పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇక ఇరాన్ ముందున్న ఏకైక మార్గం ఓటమిని అంగీకరించి సరెండర్ అవడమేనని ట్రంప్ స్పష్టం చేశారు. కానీ ఇరాన్ మాత్రం తగ్గేదే లేదన్నట్లుగా గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బకొడుతూ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఇటు ఇజ్రాయెల్ ప్రతిఘటన, అటు ఇరాన్ కౌంటర్ అటాక్లతో పశ్చిమాసియాలో శాంతి అనేది ఎండమావిలా మారుతుంది. ఈ దాడుల పరంపర ఎక్కడికి దారి తీస్తుందోనని ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నాయి.